ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువు రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్లని ప్రతిరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యంలో నుండి అనేకమైనటువంటి విషయాలు మనతో ముచ్చటించినట్లుగా, బోధించినట్లుగా, మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం కూడా మమ్మల్ని ప్రేమించి నీ కృపలో మాకు అనుగ్రహించావు. స్తోత్రాలు తండ్రి. ఈ దినం కొన్ని వాక్యం వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి, మాకు బోధించండి, సర్వసత్యాన్ని తెలియచేయండి. సత్యములో, నీతిలో, పవిత్రతలో, పరిశుద్ధతలో, న్యాయములో దేవా నీ సన్నిధిలో మేము ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా మమ్మల్ని బలపరచమని, ప్రతి ఆత్మకు రక్షణ దయచేయమని, శరీరానికి స్వస్థత దయచేయమని, కావలసినంత శాంతి, సమాధానము, నెమ్మదితో నింపి ఆశీర్వదించి దీవించి మహిమా ఘనత మీరే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ మరోసారి దేవుని పేరట హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి అనుదిన యేసయ్య కృప అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో ప్రతిరోజు మాట్లాడటానికి దేవుడు చక్కటి మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా పిల్లారా దేవుని వాక్యాన్ని విందాం, దేవుని సన్నిధిని స్తుతించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడై ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ టీచర్. హీ విల్ టీచ్ us clearly and in powerful way so many things from the word of God and the scriptures. Today let us start with the word of God. Matthew chapter 9 verse 9 through 13. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుణ్ణి చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. Let us read in English also. And Jesus, as Jesus passed forth from thence, he saw a man named Matthew sitting in the custom house. And he said unto him, follow me. And he arose and followed him. యేసు ప్రభువారు మత్తయి అనేటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాడని, అతను చూసి నన్ను వెంబడించు అని చెప్పగానే యేసు ప్రభువుని ఆయన వెంబడించాడు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యం మనం తెలియజేస్తా ఉంది పిల్లారా. ఈయన అద్భుతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. అదే మనకు సెలవిస్తా ఉంది దేవుని వాక్యంలో. మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కస్టమ్ హౌస్ అని ఉందన్నమాట. అంటే కస్టమ్ ఆఫీసర్గా ఇతడు పనిచేస్తున్నట్లుగా ఆ యొక్క హౌస్లో లేకపోతే ఆ యొక్క ఆఫీసులో పనిచేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకర్లను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా. ఈ యొక్క మత్తయి అనేటువంటి అతను భోజనానికి పిలిచినప్పుడు లేకపోతే అక్కడ వాళ్ళు భోజనం చేయటానికి చెప్పి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది పాపులు, సుంకర్లు అని ఉంది ఇక్కడ. ఇదిగో సుంకర్లను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చున్నారు అని మనం చదువుతూ ఉన్నాం పిల్లారా. ఎస్. 11వ వచనం చదువుకుందాం. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయనను అడిగిరి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిసయ్యులు ఎప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది, ఇంకేం పని లేదు వాళ్ళకి. కొంతమంది పని ఏంటంటే ఎప్పుడు ఎవరిలో తప్పులు పట్టుకున్నామా, ఎప్పుడు ఇంకొక మనుషుని యొక్క జీవితంలోనికి లేకపోతే వాళ్ళు చేసే పనుల్లోనికి తొంగి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి శాలరీ పోయినా పర్లేదు, అదే పని దాన్ని తీసుకెళ్ళి అనౌన్స్ చేసుకుంటూ ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు చూడండి కొన్ని ఛానల్స్ కూడా బ్యాడ్గా అనౌన్స్ చేస్తూ ఉంటాయి పనికి మాలినటువంటి వాటిని. ఈ రేవ్ మీటింగ్స్ గురించి ఆ యొక్క భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి విషయాల గురించి చెప్పమంటే బాగా చెబుతారు. పల్లెల్లో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. సిటీలో ఎంతోమంది కొత్తగా సిటీకి వచ్చిన వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు.
ఎంతోమంది సినిమా యాక్టర్లు అంట ఆ రేవ్ పార్టీలో ఒక స్త్రీని గురించి చెబుతూ ఆమె అనేక మంది యవ్వన స్త్రీలను నాశనం చేస్తూ ఉంది వాళ్ళ జీవితాన్ని. ఎంతోమందికి ఆ యవ్వన స్త్రీలను సరఫరా చేస్తూ ఉంది అని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో అదే నిజమే పిల్లారా, సినిమా యాక్టర్లతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సినిమా యాక్టర్లు అందరు మంచోళ్ళు కాదు. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. అందరు మంచోళ్ళు కాదు. సినిమా యాక్టర్లే కాదు పిల్లారా, అందరితో జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ద పీపుల్, ప్రతి స్త్రీతోనూ ప్రతి పురుషుతోనూ జాగ్రత్తగా ఉండాలి ఈ దినాల్లో. అందుకే నేను చెబుతూ ఉంటా చాలాసార్లు, మనుషుని మాత్రం నమ్మొద్దు. మీరు భూమిని నమ్ముకున్నా కానీ మీకు అన్నం పెట్టిద్ది, ప్రకృతిని నమ్ముకున్నా కానీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి జీవితాన్ని ఇస్తుంది. మీరు ఏ వస్తువు కొనుక్కున్నా కానీ ఆ వస్తువుల ద్వారా మీకు మంచి జీవితం ఉంటుంది. కానీ మనిషిని నమ్మేరంటే మాత్రం ఉండదంతా పోయిద్ది. ఉండాది పోయింది ఉంచుకుంది పోయింది అంటారు చూడండి. ఉండదంతా పోయిద్ది, ఉంచుకున్నదంతా పోయిద్ది, జీవితం అంతా నాశనం అయిపోయింది, పాడైపోయింది. సో కాబట్టి ఏ మనుషుని నమ్మొద్దు, ఏ స్త్రీని నమ్మొద్దు, ఏ పురుషుని నమ్మొద్దు. దేవుడిని నమ్మండి అంతే. దేవుడు మీకు ఎన్నడూ నాశనం చేయడు, మిమ్మల్ని నష్టం చేయడు, మీకు ఎన్నడూ కూడా నాశనం చేయడు పిల్లారా. అందుకే యేసు ప్రభు వారు నిన్నటి దినం నేను చెప్పాను, నన్ను నమ్ముడి అని అంటున్నాడు. యేసు ప్రభువుని నమ్మండి. యేసు ప్రభువుని నమ్మటమే దేవుని క్రియ. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు పరలోకములటువంటి తన స్థానాన్ని ఇచ్చి భూమి మీదకి వచ్చాడు. అక్కడ ఆయన స్థానం తండ్రి స్థానం, ఇక్కడ కుమారుడి స్థానం. అంతే కదా మరి. ఒక అద్భుతమైన లోకాన్ని విడిచిపెట్టి ఇంకో లోకానికి వస్తే స్థాయి తగ్గిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, మనం ఇంకో దేశం వెళ్ళామనుకో మన స్థాయి తగ్గిపోయిద్ది. ఎవరు మీరంటే ఇండియన్స్ అని చెబుతాం, అంతే కదా. ఎందుకంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి వ్యక్తి స్థాయి వేరు, మన స్థాయి వేరు. ఎవరైనా కానీ ఇప్పుడు మన దేశం నుండి, మన రాష్ట్రాల నుండి, మన తెలుగు రాష్ట్రాల నుండి కొంతమంది దుబాయ్ వెళ్తున్నారు. ఇంతకుముందు ముంబై వెళ్ళేవాళ్ళు బాగా. ఇప్పుడు దుబాయ్ కూడా ఎప్పటి నుండి వెళ్ళేవాళ్ళు అనుకోండి. ముంబై ఎక్కువ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు దుబాయ్ ఎక్కువ వెళ్తున్నారు. మస్కట్ వెళ్తున్నారు, ఖత్తర్ వెళ్తున్నారు, సౌదీ వెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అరబ్ కంట్రీలో మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మనం పరాయి దేశస్తులమే కదా, మన పరాయి వాళ్ళమే కదా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ కానీ వేరే రాష్ట్రాలకు కానీ 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా దేవుని దయ వలన మన యొక్క దేశంలో. వేరే రాష్ట్రంకి వెళ్తే మన పరాయి వాళ్ళుగా చూస్తారు. మరి ఈ రాష్ట్రంకి వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా పరాయి వాళ్ళుగా చూస్తారు. పిల్లరా, మనిషి స్వభావం అది. మనిషిని నమ్మొద్దు. అందుకే ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా దేవుడిని నమ్మండి. యోసేపు దేవుడిని నమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆయనకి 13 సంవత్సరాలు కఠినమైనటువంటి శ్రమ ఉంది, బానిసత్వం ఉంది, చెరసాలలో వేయబడ్డాడు, ఖైదీగా చేయబడ్డాడు, చెయ్యని తప్పుకి నేరం మోపబడ్డాడు, భయంకరమైనటువంటి రీతిలో. కానీ దేవుడిని నమ్మాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పరాయి దేశానికి వెళ్ళారు, బబులోనికి వెళ్ళారు. ఆయన ఐగుప్తు వెళ్ళాడు, వీళ్ళేమో బబులోనికి వెళ్ళారు. బబులోని దేశంలో దేవుడు ఇద్దరికి సేమ్ ఇద్దరు కళల యొక్క అర్థం చెప్పారు. యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, అక్కడ ఐగుప్తులో కావచ్చు, ఇక్కడ బబులోన్లో కావచ్చు. దేవుడు అక్కడ యోసేపుని దీవించాడు, ఇక్కడ దానియేలుని దీవించాడు. దానియేలు ద్వారా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దీవించాడు. ఎందుకో తెలుసా, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు నమ్మండి పిల్లారా. దేవుని దయ, కనికరం, జాలి గొప్పది. అదే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. పాపులందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. పాపి అయినటువంటి ఈ సుంకరి, లేకపోతే సుంకం వసూలు చేసేటువంటి వాళ్ళని సుంకరులుగా చూస్తారు. సమరయులు వేరు, సుంకరు వేరులుగా చూస్తారు వీళ్ళు. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని ఉంది బైబిల్లో. సో యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా యేసు ప్రభు శిష్యులకి మంచికి, మేలు చేసేదానికి, మేలుకి, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, స్వస్థత పొంది, విడుదల పొందుకొని యేసు ప్రభుని వెంబడించే వాళ్ళకి విరోధులు అనమాట. వీళ్ళ పనులు ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ జీవితంలో తొంగి చూడటమే. కాబట్టి పిల్లారా, మీరు దేవుని నమ్మండి. దేవుని నమ్మితే మిమ్మల్ని నిందించే వాళ్ళను కూడా మీరు క్షమించగలుగుతారు.
నిందలకు కూడా భయపడరు. దేవుని స్తోత్రం. నిందలకు కూడా భయపడరు, నిందించేవాడికి కూడా భయపడరు, బాధ పెట్టేవాడికి కూడా భయపడరు. ఎందుకంటే యేసు ప్రభు మాట మీ లోపల ఉంటుంది. దేహాన్ని చెరుపువానికి చంపువానికి మీరు భయపడొద్దు అని అన్నాడు కదా. దేహాన్ని ఆత్మను కూడా తీసుకొని వెళ్ళి నరకంలో వేయే శక్తి గలవానికి మాత్రమే భయపడండి అని చెప్పాడు యేసు ప్రభు. సో ఆ మాటలు మన హృదయంలో ఉంటాయి కాబట్టి మనం దేవుల్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాపులు సుంకర్లను నిందిస్తూ ఉన్నారు మనుషులు, పరిసయ్యులు. వీళ్ళు ఒక రకమైన మనుషులు, సద్దూకాయలు ఒక రకమైన మనుషులు. మళ్ళీ సద్దూకాయలకి పరిసయ్యులకి పడదు. టైం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి కొట్లాడతారు యేసు ప్రభుతో. మళ్ళీ శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు వేరు, మళ్ళా యూదులు, ఇంకా ప్రధాన యాజకుడు. ఒక్కొక్కరిదో ఒక్కొక్క మెంటాలిటీ. అలాగనే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో తెగలుండి పిల్లారా, మనుషులు ఉండాలి. నేను మణిపూర్ వెళ్ళినప్పుడు చాలా తెగలుండి, కుక్కీస్లో కూడా చాలా తెగలుండి అని చెప్పారు వాళ్ళు. మెయితీసే కాదు, కుక్కీస్లో కూడా. అస్సలు వాస్తవం చురాచాన్పూర్ అనేటువంటి ఆ ప్రాంతంలోకి, ఆ చుట్టుప్రక్కలకి వెళ్ళి నేను వాకప్ చేయటము, విజిట్ చేయటము, మనుషులతో మాట్లాడటము, అక్కడ క్రూరంగా నీచంగా మనుషులే మనుషులు చంపటం, మనుషులే మనుషులు ద్వేషించటం, దూషించటం, హీనంగా చూడటం. మన దేశస్తులే కదా, మన రాష్ట్రం కాకపోవచ్చు కానీ మన దేశమే కదా మణిపూర్. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మిజోరాం కావచ్చు, నాగాల్యాండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇంకా అరుణాచల్ ప్రదేశ్, అవన్నీ ఒక మాట అనుకుందాం. అక్కడ ఎక్కువగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎక్కువగా ఉండాలి. దేవుని ఎరిగిన బిడ్డలు ఉన్నారు. నేను వెళ్ళిన మణిపూర్ చుట్టుప్రక్కల ఎక్కువగా ఒక 7 రాష్ట్రాల వరకు ఉంటుంది. సో అక్కడ భయంకరమైనటువంటి హింస జరిగింది, నరమేధం జరిగింది, బలాత్కారం జరిగింది, రేపులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, దోచుకున్నారు. ఇళ్ల మీద పడి మనుషులను రేపు చేయటమే కాదు, ఇళ్ల మీద పడి అందినోడికి అందినట్టు దోచుకెళ్ళిపోయారు. విలువైన వస్తువులు కాల్ చేశారు, ఇళ్ళు ధ్వంసం చేసేసారు. అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి బలపరిచి ధైర్యపరచడం జరిగింది. మన దేశస్తులు హింస పెడతారండి. యేసు ప్రభు యూదుడే, కానీ యేసు ప్రభుని కూడా హింస పెట్టారు. యేసు ప్రభు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు ఏమేం చెప్పాడు నేను చెబుతాను మీకు. ఇంకా చాలామంది దేవుణ్ణి నమ్ముకొని కూడా దేవుని మార్గంలో ఉంటూ దేవుని బిడ్డలే దూషించుకుంటారు, హింస పెట్టుకుంటారు, బాధ పెట్టుకుంటారు, హత్యలు కూడా చేస్తారని దేవుని బిడ్డలు తెలుసా. ఈ దినాల్లో జరుగుతుంది అవే. రౌడీజం చేస్తారు, కేసులు పెడతారు. దేవుని బిడ్డలే. అది తగింది కాదు దేవుని బిడ్డలకి. దేవుని బిడ్డలమని చెబుతారు. దేవుని బిడ్డలమని చెప్పిన వాళ్ళకంటే కూడా వాళ్ళు దయ్యం బిడ్డలు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదని చెబుతారు. వాళ్ళు ఇంకా న్యాయంగా ఉంటారు, వాళ్ళు ధర్మంగా ఉంటారు. అందరు కాకపోవచ్చు, కొందరైనా 80% నా తెలిసినంత వరకు 10-20% మాత్రమే కొంచెం కఠినంగా, క్రూరంగా, కొంచెం మానవుని యొక్క అంటే జాతికి విరోధంగా, మనిషి జాతికి. ఎందుకంటే వాడు క్రూరులు కదా, మృగజాతి కదా. మృగజాతే తారతమ్యం లేకుండా మీద పడి చంపేసి తినేస్తుంది. అది మృగజాతి. మనుషులు కూడా అలాగే ఉంటారు, మీద పడి మనుషుడు చంపుకుంటున్నాడు. సేమ్ భారతీయుని చంపుకుంటున్నాడు, పాస్టర్ని చంపుకుంటున్నాడు, విశ్వాసిని చంపుకుంటున్నారు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటా దేవుని బిడ్డల్ని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, హింస పెడతా ఉన్నారు. వీళ్ళు శాస్త్రులు, పరిచయాలు, వీళ్ళంతా కూడా దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ సుంకరులు, ఈ పాపులుగా చేయబడిన వాళ్ళు కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలు. వీళ్ళ పద్ధతులు నచ్చక, వీళ్ళ సిద్ధాంతాలు నచ్చక, వీళ్ళ యొక్క ఆచారాలు నచ్చక, వీళ్ళ యొక్క కఠినత్వం నచ్చక కఠినత్వం చూపిస్తూ ఉండారు పిల్లలు. అందుకే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 9 verse 12. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. బట్ వెన్ జీసస్ హర్డ్ దట్ he said unto them, they that be whole need not a physician, but they that are sick. ఎవరైతే రోగగ్రస్తులకు ఉంటాడో వాడు మాత్రమే వైద్యుడు అవసరత కలిగినటువంటి వాడు.
ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు వైద్యుడి అవసరం వానికి లేదు, అతనికి అవసరమే లేదు. హల్లెలూయా. అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను. ఈ వాక్య భావం ఏంటో మీరు నేర్చుకోండి. నేను కనికరాన్ని కోరుతున్నాను కానీ నేను బలిని కోరని వాక్యం భావాన్ని నేర్చుకోండి. కనికరం లేని వారులారా, కఠినాత్ములారా, క్రూరత్వంతో ఉండవారులారా, మొండితనంతో ఉండవారులారా, హీనంగా నీచంగా అవమానిస్తున్నటువంటి వారులారా, దూషిస్తూ నిందిస్తూ వెలివేస్తున్నటువంటి వారులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడంటే దేవుడిని నమ్ముకున్నామని చెబుతున్నారు, దేవుడని చెబుతున్నారు, కానీ దేవుని స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు. దేవుడు కనికరాన్ని కోరతాడు, బలిని కోరడు, కఠినత్వాన్ని కోరడు, చంపటాన్ని కోరడు, కొట్టబడటాన్ని కోరడు, కొట్టటం కోరడు. ఏ మనుషుని కూడా మనం నిందించకూడదు, దూషించకూడదు. చట్టం చాలా కఠినంగా ఉంది, అయినా కానీ చట్టాన్ని ఖాతరు చేయరు. న్యాయం చక్కగా చెబుతా ఉంది అన్యాయం చేయొద్దని. ప్రతి చిన్నదాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉంది చట్టం, కానీ చట్టాన్ని లెక్క చేయరు, ఖాతరు చేయరు. కఠినంగా ఉంటారు, హీనంగా ఉంటారు, నీచంగా ఉంటారు. అన్ని కులాల్లో ఉందండి ఇది, అన్ని మతాల్లో ఉంది. ఎస్, అన్ని దేశాల్లో ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని విలేజెస్లో, ప్రతి విలేజ్లో కూడా మనిషి స్వభావము కఠినముగా ఉంటా ఉంది, క్రూరంగా ఉంటా ఉంది, నీచంగా ఉంటా ఉంది, విరోధంగా ఉంటా ఉన్నారు, వ్యతిరేకంగా ఉంటా ఉన్నారు. సో అలాగ ఉండవద్దు అని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. పిల్లారా, దేవుని బిడ్డలు లేకపోతే మానవ జాతి అలాగ ఉండకూడదు. మానవ జాతి మనుషుడి పట్లే కాదు, జంతువుల పట్ల కూడా కనికరం చూపాలి. ప్రతి పురుగుకి, ప్రతి పక్షికి నీ కనికరం అవసరం. నిన్ను ఏలువానిగా చేసాడంటే, వాటిని లోపర్చువానిగా చేసాడంటే వాటిని చంపుకొని తినమని కాదు. అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు ప్రతి పచ్చని చెట్టుని మనకి ఆహారంగా ఇచ్చాడని ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అక్కడే ఉంది. అధికారం కూడా ఇచ్చాడని, అన్నిటిపైన అధికారం ఇచ్చాడని. చెట్లు, చేమలు, గుట్టలు, కొండలు, లోయలు, పక్షులు, జంతువులు, పురుగులు, సముద్రము, దాంట్లో సమస్తం పైన దేవుడు అధికారం ఇచ్చాడు. పరలోకంకి ఆకాశానికి మాత్రం అధికారం ఇవ్వలే. అందుకే వెళ్ళలేకపోతా ఉన్నారు. చంద్రమండలానికి వెళ్తున్నా కానీ అక్కడ నివాసం చేయలేకపోతా ఉన్నారు. దేవుడంట మనిషికి భూమినిచ్చాడంట నివాస స్థలంగా ఉండటానికి. చాలామంది అనుకుంటారు చంద్రమండలంలో నేను ఉంటే నాకెంతో ఘనత అనుకుంటారు. కాదు, అక్కడుంటే చచ్చిపోతావు. ఎవరుంటారు అక్కడ? ఏదో కొద్దిమంది ఉంటారు. మళ్ళీ అక్కడ నుండి కిందకి రావాలని చాలా కష్టపడాలి. అసలు మనిషి యొక్క నివాస స్థలము ఈ భూమే. సరిపోయినటువంటిది మనిషికి. అన్ని రీతులుగా కావలసిందంతా దేవుడి భూమి మీద పెట్టాడు. చాలామందికి ఇది అర్థం కాదు పిల్లారా. మనిషిని మనిషిగా గౌరవించరు, మనిషిని మనిషిగా చూడరు, మనిషికి విలువయ్యరు. విలువైనటువంటి జాతి మృగపు జాతి. చూడండి, సింహాలని కొంచెం చూస్తూ ఉంటాం మనం. దానికి ఏది కూడా అవసరం ఉండదు, దేన్ని కూడా లెక్క చేయవు, చూడవు, ముఖాలు చూడవు మనిషిలాగా. చంపుకొని తినేస్తాయి అంతే. మొత్తం అని చెప్పి నోరు తెరిచి ఆ యొక్క కుతికి పట్టేస్తాయి, ఇక్కడ పట్టేస్తాయి. ఇక్కడ పడితే ఊపిరాడదు కదా, చనిపోయిన తర్వాత తినేస్తాయి, మొత్తం తినేసేస్తాయి. 10 నుండి 20 కేజీలు తింటుందంట ఓ సింహం కావని, పులి కానీ. ఇక వారం రోజుల వరకు తాకదంట, దేన్ని కూడా ఎవరు ఎదురొచ్చినా తాకదంట. కానీ మనిషి అట్లా కాదు. ఎంత కావాలన్నా, ఎంత ఉండా కానీ కావాల్సిందంతా తనకు దొరికిన ఇంకా కావాలంటాడు. అంత దురాశ మనిషికి. దురాశ దుఃఖానికి చేటనుంది. దురాశ గర్భం ధరించగా పాపమును కనెను. దురాశ అంట గర్భం ధరించి పాపానికి అంటదంట. పాపం పరిపక్వమై మరణానికి అంటదంట. యాకోబు పత్రిక 1:12 చెబుతా ఉంది.
సో కాబట్టి పిల్లారా, మనిషి దూషిస్తాడు, ద్వేషిస్తాడు, హీనంగా నీచంగా ఉంటాడు, చాలా హీనంగా చూస్తాడు. మన భారతదేశంలో ఇంతకుముందు కొంతమంది మన దేశానికి వచ్చి మన దేశస్తుల్ని సొంత గడ్డ మీద ఉన్నటువంటి ఈ భారతీయుల్ని బానిసలుగా చేసుకొని హింసించి, అవమానించి, వెలివేసి ఊరి అలపలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే కావాలంటున్నారు. అలాంటిదే రావాలి, ఆ రాజ్యం రావాలంట. ఎట్లాగో వస్తుంది? రాదు. అవేర్నెస్ వస్తుంది మనుషుల్లో. ఆడెన్ని దేశాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళి అక్కడ కుల చిచ్చు పెట్టినా, మత చిచ్చు పెట్టినా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. న్యాయంగా ఉండే వాళ్ళల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఎంతోమంది జీవితాల్లో. కుల మతానికి తావు లేదు. న్యాయం న్యాయమే, సత్యం సత్యమే, నీతి నీతే, పవిత్రత పరిశుద్ధత దాని స్థానం దాంట్లోనే ఉంటుంది. దాని స్థానాన్ని దాటిపోదు. మనిషే దాటిపోతాడు వాడి స్థానాన్ని, ఆమె స్థానాన్ని. ఈ దినాల్లో చాలా క్రూరంగా నీచంగా చూస్తున్నారు మనుషుల్ని, హీనంగా చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. వాడు తక్కువ కులస్తుడు, వాడు తక్కువ మతస్థుడు, వాడు చదువు లేనివాడు, వాడు అందం లేనివాడు, వాడు బలం లేనివాడు, వాడు శక్తి లేనివాడు. ఇది క్రూరత్వం పిల్లారా, ఇది మూర్ఖత్వము, మృగ స్వభావం. ఇది ఆ స్వభావము శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో, సద్దూకయ్యుల్లో మనకు కనబడుతుంది. అనేక సార్లు యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను వాళ్ళు వెంటాడుతూ ఉండారు, వేధిస్తూ ఉండారు. మార్కు సువార్తలో ఒక మాట ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 14 నుండి 17 వరకు కూడా చదువుదాం. అక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్న అల్పయ కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆయనను వెంబడించాడని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్ర. అయితే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 17 వచ్చిన మనం చదువుదాం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపుల్నే పిలవచ్చింది కానీ నీతిమంతుల్ని పిలవరా. సేమ్ వర్డ్. ఇప్పుడు హోషేయ 6:6 చదువుతాం. హోషేయ 6:6. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గురించిన జ్ఞానం కావాలి. దేవుడే అంటారు అందరూ. మా దేవుడు గొప్ప అంటారు. మా దేవుడే నిజమైన దేవుడు అంటారు. మా దేవుడే పురాతన దేవుడు అంటారు. మా దేవుడే అసలు సిసలు దేవుడు అంటారు. ఇవన్నీ మనుషులు మతాలు పెట్టుకొని ఒక్కొక్కడు బుర్ర ప్రకారం పనిచేస్తూ ఉంటాడు. ఒక్కొక్క క్రైస్తవ్యంలో కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆచారాన్ని తీసుకొస్తాడు. ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని ఒక్కొక్క సంస్థ పెడతాడు. కొంతమందిని పోగేసుకుంటాడు. కొంతమంది డబ్బులు డొనేట్ డోనర్స్ని లేవనెత్తుకుంటాడు. డొనేషన్స్ స్వీకరిస్తాడు, వాటిని పంచుతాడు. వీడి దుర్బోధ అంతా వాళ్ళకి బోధిస్తాడు. ఇది బోధించంటారా ఎల్లంటారా అని చెబుతాడు. దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని తీసుకోవట్లేదు పిల్లారా. దేవుని జ్ఞానము మనిషి జ్ఞానం కంటే గొప్పది. దేవుని కనికరము, దేవుని జాలి, దేవుని దయ చాలా గొప్పది. దాన్ని తీసుకోండి. జాలి చూపండి, కనికరం చూపండి. మనుషుల పట్ల క్రూరంగా ఉండొద్దు, కఠినంగా ఉండొద్దు, ద్వేషించొద్దు, దూషించొద్దు, హీనంగా మాట్లాడొద్దు, నీచంగా మాట్లాడొద్దు, తక్కువగా చేసి మాట్లాడొద్దు. పాపులని, సుంకర్లని, ఈ దినాల్లో చాలామంది తక్కువ కులస్తుడని హీనంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు. పైకి మాత్రం నా కులం అనేటువంటిది లేనే లేదంటాడు, లోపల చేసేది చేస్తానే ఉంటారు. కులం చూసుకుంటారు, పెళ్లి దగ్గర కులం చూసుకుంటారు. ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు, ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు కులాన్ని చూసుకుంటారు. ఇక్కడ మతం చూడకపోవచ్చు, కులం చూస్తారు. వాళ్ళ మతంలోనే కులాలను కూడా చూస్తారు. నీచంగా హీనంగా మాట్లాడతారు. దేవుడు అంటే కనికరం కలిగిన వాడు. కనికరాన్ని నేను కోరుతున్నానని బలిని కోరను. దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనటువంటిది అని అంటున్నాడు. మార్కు సువార్త 12:33. మార్క్ చాప్టర్ 12:33. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు
ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. వా, చూసారా? పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, వివేకముతో, బలముతో, హృదయముతో, వివేకముతో, బలముతో, ఎట్లా పూర్ణంగా సంపూర్ణంగా ఉండాలి. కొద ఉండొద్దు, కొరత ఉండొద్దు పిల్లారా. అవసరతలు బట్టి ప్రేమించొద్దు. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో అవసరతను బట్టి కాదు, యథార్థమైన ప్రేమ ఉండాలి. అలాగనే సహోదరుల మధ్యలో అవసరతను బట్టి ఉండొద్దు. విశ్వాసుల మధ్యలో, పాస్టర్ల మధ్యలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, అంబేద్కరిస్టులు కావచ్చు, ఇంకా చాలామంది ఇష్టులు వచ్చారు ఈ మధ్యలో. సో ఏ ఇష్టులైనా కానీ ప్రతి ఒక్కరూ కనికరాన్ని, దయను, జాలిని, ప్రేమను, ఆప్యాయతను హృదయంలో కలిగి ఉండాలి. అలాగే దేవుడంటే పవిత్రత. చాలామంది తెలియదు. పరిశుద్ధత. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగన మీరును పరిశుద్ధులై ఉండు అని అంటాడు దేవుడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమై ఉన్నాడు అని. దేవుడు కరుణామయుడు, జాలి కలిగిన వాడు. దేవుడు నీతి కలిగిన వాడు, నీతిమంతుడు. దేవుడు దయ కలిగిన వాడు. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, జీవమ కలిగిన వాడు. ఇది దేవుని లక్షణాలు, దేవుని సుగుణాలు, గుణగణాలు. ఇవి ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నట్లు. దేవుణ్ణి వెంబడించిన వారిలో ఇవి ఉండవు. దేవుణ్ణి వెంబడిస్తేనే ఉంటాయి. వెంబడిస్తేనే కదా ఉండేది. నన్ను వెంబడించనగానే మత్తయి వెంబడించాడు, యేసు ప్రభువుకి విందు చేశాడు. హల్లెలూయా. అంటే మంచి లక్షణాలు. ఇంకా ఏముంది? సర్వాంగ హోమముల అన్నిటికంటే బలుల కంటే అధికము. సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికము. ఇది ద్వితీయోపదేశకాండం 4:35లోను, మొదటి సమూయేలు 15:22లోను, యెషయా 45:28లో కూడా మీరు చదవచ్చు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 4:39 చదువుతాం. డిట్రానమీ చాప్టర్ 4:39. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఎక్కడ కూడా దేవుడు లేడండి, యెహోవా తప్ప. అది దేవుని వాక్యం యొక్క సారాంశం. దేవుడు ఒక్కడే, ఓన్లీ వన్ గాడ్. హల్లెలూయా. ఆ దేవుడే కనికరము కలిగిన దేవుడు, జాలి గల దేవుడు. ఆయనే చెబుతుంది. ఆయన మాటలే గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి మోషే కూడా అదే మాటలు గుర్తు చేస్తున్నాడు. అపోస్తలులు అందరూ అదే మాటలు గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళు రాసిన పత్రికల్లో కానీ, సువార్తల్లో కానీ. కొరింథీయులకు రాసిన పత్రిక 8:4లో కూడా ఈ వాక్యాన్ని మీరు చదువుతారు. కొరింథీ 8:4లో కూడా చదువుతారు. ఇప్పుడు రోమా 3:30, రోమన్స్ చాప్టర్ 3:30. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం మూలముగా సున్నతి కలిగిన వారిని, విశ్వాసం ద్వారా సున్నతి లేని వారిని నీతిమంతులుగా తీరుస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. హల్లెలూయా. కనికరాన్ని కోరుతాడు. దేవుడి జ్ఞానం కావాలి మీకు. ఈ జ్ఞానం లేదు చాలా మందికి. అజ్ఞానులుగా ఉంటా ఉన్నారు, మూర్ఖులుగా ఉంటా ఉన్నారు, మొండివారిగా ఉంటా ఉన్నారు. వేరే జ్ఞానం వాడుతున్నారు. ఏ జ్ఞానము? యాకోబు పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానము, మనుషుల జ్ఞానం, దయ్యాల జ్ఞానము. ఈ 3 రకాలైన జ్ఞానాలు ఉంటాయని దేవుని వాక్యం చెబుతా ఉంది. అయితే వీటికి మించిన జ్ఞానము దేవుని జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి పిల్లలు. చాలా మందికి దేవుని జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే, దైవ జ్ఞానం లేకపోతే మనుషులు నశించిపోతారు, నాశనమైపోతారు, పాడైపోతారు, పతనమైపోతారు, జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఈ దినాల్లో యవ్వన స్త్రీలు, పురుషులు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యవ్వనెచ్చల్లో, వాంఛల్లో, కోరికల్లో, దేహ సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, ఇచ్చలు,
ఎన్నో రకాలుగా మత్తు పానీయాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు, అలవాటు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, రేవ్ పార్టీలో భయంకరమైనటువంటి రీతిలో మత్తు పానీయాలకి, పదార్థాలకి, మత్తుకు అలవాటు పడిపోతున్నారు, అలవాటు చేస్తారంట. మెల్లగా వాళ్ళ లైన్లో తెచ్చుకుంటారంట, చిన్న చిన్నవి అలవాటు చేసి. ఆ తర్వాత విచ్చలవిడిగా వాళ్ళని వాడుకుంటారంట. కొంతమంది ఆస్తులు అమ్ముకుంటారు, ఉద్యోగాలు ఇడిచిపెట్టుకుంటారు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ ఉంచలేరు, సంపాదించినంతా కూడా ఖర్చు చేసేస్తారు ఈ దుర్వ్యాపారానికి, దురలవాట్లకి. ఇంకా అప్పులు పాలైపోతారు, అప్పులు చేస్తారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. లేకపోతే ఆ మత్తు లేకపోతే, మత్తులోనికి వెళ్ళిపోయినటువంటి యవ్వన స్త్రీ పురుషుడా, ఇదను గుర్తుపెట్టుకో, దేవుని జ్ఞానం నీకు కావాలి. పాపములో బ్రతుకుతున్నటువంటి యవ్వన స్త్రీ పురుషుడా, గుర్తుపెట్టుకో, నీకు దేవుని జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకుంటావు. దేవుని జ్ఞానం లేని స్త్రీలారా, పురుషులారా గుర్తుపెట్టుకండి, విశ్వాసులారా, సేవకులారా గుర్తుపెట్టుకండి, మీ జీవితాన్ని దుర్వ్యసనాలకి గురి చేస్తా ఉన్నారు. చాలామంది సేవకులు కూడా, పాస్టర్లు కూడా, విశ్వాసులు కూడా దుర్వ్యసనాలకి అలవాటు అయిపోతూ ఉన్నారు. గంజాయి లేనిదే ఉండలేరంట పాస్టర్లు, విశ్వాసులు. కొంతమంది, ఒక పాస్టర్ గారు, చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయన సిగరెట్, గంజాయి తాగుతూ, సిగరెట్ కాదు గంజాయి తాగుతున్నాడు అంటే వెళ్ళి దాని ఫోటో తీసారు, వీడియో తీసారు ఒకళ్ళు, దాని ఎగ్జిక్యూటివ్ బాడీలో పెట్టారు. పెద్ద సంస్థ అది, చాలా గొప్ప సంస్థ, ఫుల్లీ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అన్నట్లుగా. మా అంత పరిశుద్ధాత్మతో నింపబడిన వారు భూమి మీద ఎవరు లేడని చెబుతారు ఆ సంస్థలో. ఆ సంస్థలో ఒక పెద్ద పాస్టర్ గారి యొక్క కుమారుడు, పెద్ద పాస్టరు, గొప్ప ట్రైనింగ్ చేసినోడు, మళ్ళా మత్తుకు అలవాటు పడ్డాడు. దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేక మత్తుకు అలవాటు పడిపోయి, మత్తులో ఉండిపోయి సేవ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం ఆయన చెబితే వాక్యం ఎవడు చెప్పలేడు. పెద్ద చర్చి సిటీలో, ట్విన్ సిటీస్లో ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఇలా చాలామంది పాస్టర్లు నేను విన్నాను. కొంతమంది డబ్బులు ఇచ్చి కొంత ఎంజాయ్ చేయడానికి వేసిల్ని ఎన్నుకుంటారంట పాస్టర్లు కొంతమంది. ఈ మధ్యకాలంలో చాలా వస్తూ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క చర్చిస్లో, వాళ్ళ సంస్థల్లో, వాళ్ళ యొక్క అసిస్టెంట్లతో కలిసి, వాళ్ళ యొక్క విశ్వాసులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు భయంకరంగా వస్తూ ఉండే కొన్ని బయటికి. వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, కోపతాపాలు, కక్షలు, అసూయ, ద్వేషాలు, చంపటం. కొన్ని సంస్థలు అయితే పెద్ద పెద్ద సంస్థల్లోనే చంపేస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోతే. ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని సంస్థల్లో ఆ దినాల్లో రోమన్ కథోలిక్స్ అని, రోమన్స్లో నుండి వచ్చినటువంటి గ్రీస్ కథోలిక్స్, రోమన్ కథోలిక్స్ పాస్టర్ని చంపుకునేవాళ్ళు. కొన్ని చర్చిస్లో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు, ఆ తర్వాత దాంట్లో వచ్చిన కొన్ని సంస్థలు, ఇంకా అక్కడి నుండి అనుకోండి చర్చి ప్రారంభమైంది. అపోస్తుల దగ్గర నుండి అనుకుందాం అసలు ప్రారంభం చర్చి. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు మత్తయి సువార్త 16:18 యేసుప్రభు సంఘం. అది ఎక్లేషియా అని చెప్పుకున్నాం. మై చర్చ్, మై ఎక్లేషియా, మై కొహాల్, హెబ్రీలో, గ్రీకులో, లాటిన్లో మనం చదువుకుంటే. అయితే ఆ సంఘం నుండి మెల్లిమెల్లిగా ఈ యొక్క చర్చ్ అనేటువంటి తొలగిపోయింది. సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులు అన్నీ వేరైపోయినాయి. బయటకు వచ్చేసేసారు, లోకంలోకి వచ్చేసేసారు ఆ గుంపుల్లో నుండి. ఇక వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేసారు పెద్ద పెద్ద సంస్థలు అయినాయి. ఇప్పుడు ఈ దినాల్లో ఈ పెద్ద పెద్ద సంస్థల్లోని అరాచకాలు జరుగుతూ ఉండి, మానభంగాలు జరుగుతూ ఉండి, బలాత్కారాలు జరుగుతూ ఉండి, మత్తు పానీయాలు అమ్ముతూ ఉండారు, నరహత్యలు జరుగుతూ ఉండి, వ్యభిచారం జరుగుతూ ఉంది అని ఈ దినాల్లో చాలామంది చెబుతాం. బయటికి రావటం, తీసుకురావటం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్ల కారణం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం నుండి తొలగిపోవటం మానవుడు. అది మతమని కాదు, కులమని కాదు, యేసుప్రభు అమ్ముకున్నావు నమ్మకలేదని కాదు. పిల్లలు ఇక్కడ నమ్ముకున్నామని చెబుతున్నారు, కానీ ఆ మత్తులో ఉంటున్నారు. మతమనే మత్తులో, కులమనే మత్తులో ఉంటున్నారు. ఈ దినాలు చాలా కుల సంఘాలు ఉండి తెలుసా మీకు? వాళ్ళ సంఘానికి, ఆ సంఘానికి వెళ్ళాలంటే వాళ్ళకు కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటే వీడు మనోడే అని అనుకుంటారు, లేకపోతే వీడు మనోడు కాదు. లేదా వాడు బాగా డబ్బులు ఇచ్చేవాడై ఉండాలి, వాడు బాగా ఆస్తిపరుడై ఉండాలి.
అప్పుడు వాడిని అలౌ చేస్తారు, చేసినా కానీ దూరంగా ఉంచుతారు. వాళ్ళు కులస్తులే ఉంటారు అన్నిటిలో కూడా. కుల చర్చీలు ఉండయి, కుల మందిరాలు ఉండయి. పెద్ద పెద్ద సంస్థల్లో కుల వేలుబడి చేస్తూ ఉంది. సంఘాల్లో కూడా పెద్ద పెద్ద చర్చి సంస్థల్లో కుల వేలుబడి చేస్తూ ఉంది పిల్లరా. ఇది కూడా దయ్యపు జ్ఞానము. ఈ దయ్యం జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, మానవుడి జ్ఞానం. ఇది దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము నుండి తొలగిపోయి మనిషి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు, అపార్థాలు కలుగు చేస్తూ ఉన్నాడు, అవివేకంగా జీవిస్తూ ఉన్నాడు. మనిషిని మనిషిగా చోట్ల, మానవుడిని మానవుడిగా చోట్ల, మనిషిని ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, హింస పెడతా ఉన్నాడు, గాయం చేస్తూ ఉన్నాడు, అవమానిస్తూ ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు. జాలి లేదు, కనికరం లేదు పిల్లారా. లూకాసు వార్త 10:27 లూక్ చాప్టర్ 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇది లేవికాండం 19:18 కూడా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6:5, 10:12, యెహోషువ 22:5 కూడా మీరు చదువుకోవచ్చు ఈ వాక్యాన్ని. కొన్ని ఆల్రెడీ మీకు చదివి వినిపించాను. సో కాబట్టి పిల్లారా, దేవుణ్ణి ప్రేమించటము, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఈ పాప శాపాల నుండి విడుదల పొందుకుంటారు, ఈ క్రూరత్వం నుండి విడుదల పొందుకుంటారు, నీచత్వం నుండి విడుదల పొందుకుంటారు, అజ్ఞానము నుండి విడుదల పొందుకుంటారు. ఎందుకంటే దేవుని జ్ఞానము వారికి ఇవ్వబడుతుంది. యు ఆర్ రిసీవింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞానం లేకే నశిస్తూ ఉన్నారు ప్రజలు, నాశనం అయిపోతూ ఉన్నారు. దేవుని జ్ఞానం అందరిలో లేదు. దేవుని జ్ఞానము నాకు ఇష్టమైందని అంటున్నాడు హోషేయ 6:6. దేవుని జ్ఞానాన్ని ఇష్టపడండి పిల్లారా. దేవుని యొక్క తెలివిని ఇష్టపడండి, దేవుని బుద్ధిని ఇష్టపడండి, దేవుని వివేకాన్ని ఇష్టపడండి, దేవుని యొక్క సంపద అయినటువంటి సక్రియలనే సంపదను ఇష్టపడండి. ప్రైజ్ ది లార్డ్. కఠినత్వంగా ఉండొద్దు, క్రూరత్వంగా ఉండొద్దు, పాపులు, నీచులు, నికృష్టులు అని చెప్పొద్దు. దేవాలయంలోకి వెళ్ళి పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కలిసి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే వేరువేరుగా వెళ్ళారు దానికి, కానీ ఇద్దరు కలిసి అక్కడ ఉండారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు పరిసయ్యుడు అంటున్నాడు, నేను చాలా పవిత్రుడిని, పరిశుద్ధుడిని, నేను ఇతరుల్లాగా లేను, నేను ఈ సుంకరులాగా కూడా లేను, అందుకే నీకు వందనాలు అంటున్నాడు. సుంకరైతే సమరయుడైతే ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా అతనికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించంటున్నాడు. ఈ సమరయుడే పరిసయ్యుడి కంటే నీతిమంతుడిగా తీర్చబడతాను ఇంటికి వెళ్ళాడని వాక్యం చెప్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మార్కు సువార్త 12:29 కూడా ఉంది. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. యేసు ప్రభే చెబుతున్నాడు పిల్లారు తన నోటిలో నుండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, ఓ మానవుడా, ఓ మత ఛాదస్తవాది, క్రూరంగా, నీచంగా, హింసకుడిగా ఉన్నటువంటి మనిషి విను. ఇశ్రాయేలు విను. ఇశ్రాయేలీలు క్రూరులుగా ఉంటున్నారు, నీచులుగా ఉంటున్నారు, కఠినులుగా ఉంటున్నారు. యూదులు, ఇశ్రాయేలీలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలనే తెగలు, వీళ్ళు యూదుల్లో ఎన్నో తెగలుండి అందరూ కూడా ఆ దినాల్లో చాలా భయంకరమైనటువంటి విరోధమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. కఠినత్వంగా ఉంటా ఉన్నారు. జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. దేవుడు జాలి కలిగిన వాడు, అద్వితీయుడైన దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 6:4-5 వరకు, యెహోషువ 22:5 నేను ఇంతకుముందే చెప్పాను, చదువుకండి తర్వాత. హల్లెలూయా. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణమైనటువంటి ఆత్మతో, వివేకముతో, బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు ప్రభు అక్కడ చెబుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 12:1-some. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెళుచు ఉండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురించి తినసాగిరి. పంట పొలాల్లో గుండి వెళ్తున్నారు శిష్యులు యేసు ప్రభువారు.
ఆకలి కొన్నారంట శిష్యులు. ఆ వెన్నులు విరిచి తింటా ఉన్నారు శిష్యులు. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, పరిసయ్యులు ప్రతి స్థలంలోకి వస్తున్నారు. అక్కడ అద్భుతాలు చేస్తుంటే అక్కడ వస్తున్నారు, రోగిని బాగు చేస్తుంటే అక్కడికి వస్తున్నారు, చనిపోయిన వారు లేపుతుంటే అక్కడికి వస్తున్నారు, ఇంకా చాలా ఉండి. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు. ప్రతి యాక్ట్ని వీళ్ళ యాక్షన్స్ అన్నీ మేము గమనించాలని ఏం చేయలేకపోతున్నారు. 3వ వచనం, ఆయన వారితో ఇట్లైనను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? ఈ వాక్యాలు నిర్గమాకాండము 20వ అధ్యాయం 10వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటాయి. వాటిని పరిశీలి ఎత్తి చూపిస్తుంటే యేసు ప్రభువు కూడా ఇంకొక వాక్యాన్ని ఎత్తి చూపించి ఏమంటున్నాడంటే దావీదుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 సమూయేలు 2వ సమూయేలు దావీదుని గురించి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది దావీదుని గురించి. సో దావీదు చేసినటువంటి కార్యం ఏంటి? సౌలు తరుముతూ ఉన్నప్పుడు దేశదిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ స్థలం దొరికితే దాక్కోటానికి, మరణమును రుచి చూడకుండా, లేకపోతే చనిపోకుండా, చంపబడకుండా దావీదు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినెను. లేవీకాండం 24వ అధ్యాయము 5 నుండి 9 వరకు, 1 సమూయేలు 21:6లో కూడా ఈ వాక్యాలు ఉంటాయి. మీరు చదువుకండి దావీదుని గురించి. దావీదు తిన్నాడు. లేవీకాండంలో చెప్పిన దానిని సమూయేలు గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో లేవీకాండం 24:5 నుండి 9 వరకు దాన్ని మీరాడు మరి దావీదు. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 21:6లో దావీదు మీరాడు. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభువారు. అంటే దేవుడు కఠినుడు కాదు, కొన్ని క్రమాలు పెట్టాడు, పద్ధతి పెట్టాడు, మీరు అలా నడుచుకోవాలని. కానీ ఆ టైంలో దావీదుకి గత్యంతరం లేదు. దావీదుకి ఆకలిగా ఉంది, తినకపోతే చనిపోతారు. దేవుడు కఠినుడు కాదు కాబట్టి దావీదుని చంపలేదు, తినకూడదు అసలు. దావీదు ప్రధాన యాజకులు మాత్రమే తినాలి. సేవ చేసే యాజకులు, మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తినాలి. అదే చెబుతాం. మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? సంఖ్యాకాండం 28వ అధ్యాయం 9 నుండి 10 వచ్చిన వరకు ఈ వాక్యాలు ఉంటాయి. ఇక్కడ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడంటే దేవాలయములో దావీదు మీరాడు, యాజకులు మీరాడు. అయితే యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, హల్లెలూయా, యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు పిల్లారు. ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నవారు తింటున్నప్పుడు, అభ్యంతరం చేస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, వాక్యాలు చూపించి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవాలయం యొక్క ఆచారాలు, దేవాలయం యొక్క సాంప్రదాయం, దేవాలయం యొక్క శిష్టాన్ని వాళ్ళు తృణీకరించారు కదా. జనం అయినా వాళ్ళు బ్రతికారు కదా. దేవుడు అయినా కానీ వాళ్ళని క్షమించాడు కదా. వాళ్ళ ఎదురు కనికరం చూపాడు కదా. అవసరతను బట్టి, వాళ్ళ అక్రతను బట్టి, పాపుల యొక్క అవసరత, అక్రత, పాపుల్ని విడిపించటానికి, పాపము నుండి వారిని పవిత్రులుగా చేయటానికి, పాపుల కోసమే, రోగగ్రస్తుల కోసమే నేను వచ్చింది ఈ భూమి మీదకి. నేను కనికరాన్నే కోరుతున్నాను కానీ బలిని కోరని అంటా ఉన్నాడు దేవుడు. దేవాలయం కంటే గొప్పవాడు. యెషయా గ్రంథం 63:1లో ఈ వాక్యం యొక్క సారాంశం మీరు చూస్తారు. అక్కడ మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. బలినే కోరుతున్నానన్నటువంటి వాక్యం మీకు తెలిసి ఉండాలి. బలిని కాదు, కనికరాన్నే కోరుతున్నానని వాక్యం తెలిసి ఉండాలి. బలిని కోరుతున్నారు వీళ్ళు, కానీ దేవుడు కనికరం కోరుతున్నాడు. అద్వితీయ దేవుడు, సత్య దేవుడు, నీతిగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవమగల దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? కనికరాన్ని కోరుతున్నాడు. పిల్లారా, మీ జీవితంలో కనికరం లేకపోతే మీరు దేవుని జ్ఞానం లేనివారు. జాగ్రత్త. దేవుని జ్ఞానం ఏమని బోధిస్తుంది అంటే కనికరం చూపని బోధిస్తుంది, జాలిపడు అని బోధిస్తుంది, దయ చూపించు అని బోధిస్తుంది, సహాయం చెయ్యి అని బోధిస్తుంది, వారిని విడిపించు అని బోధిస్తుంది.
వారికి కావలసినటువంటి సహాయము నీ ద్వారా చేయగలిగితే నువ్వు చెయ్యి అని చెబుతుంది దేవుని జ్ఞానం. నిందించొద్దు, దూషించొద్దు, హింస పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, వెలివేయొద్దు. మతమని, కులమని, ప్రాంతీయతని, వర్గమని, లేకపోతే ఫలానా వంశమని తారతమ్యాలు చూపించి మనుషుల మధ్యలో ఇవన్నీ తీసుకొని వచ్చి మనుషులను హింస పెట్టొద్దు అని బోధిస్తుంది దైవ జ్ఞానము. దైవ జ్ఞానము లేని వాళ్ళు ఎంతోమంది భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. దైవ జ్ఞానం మనకు అవసరం పిల్లారా. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. అక్కడ దేవాలయమునకు ప్రభు అయి ఉన్నాడు, ఇక్కడ విశ్రాంతి దినానికి ప్రభు అయిన. 2 చోట్ల 2 విషయాలు చెబుతూ ఉన్నాడు యేసు ప్రభు. వావ్, అద్భుతమైన మాట కదండి, నిజంగా అద్భుతమైన మాట. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో దేవాలయం కంటే గొప్పవాడు అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 7వ వచనంలో ఏమని చెబుతూ ఉన్నాడు? 7వ వచనంలో ఏమని చెబుతూ ఉన్నాడు? అద్భుతమైన మాట అండి నిజంగా. 8వ వచనంలో, 7 కాదు 8లో, 6లో దేవాలయం కంటే గొప్పవాడని చెప్పాడు. 8వ వచనంలో ఏం చెబుతా ఉన్నాడు? కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవాలయం కంటే గొప్పవాడు యేసు ప్రభు, విశ్రాంతి దినము కంటే గొప్పవాడు యేసు ప్రభు. యేసు ప్రభువుతో నువ్వు ఉంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ జీవితం పాపము నుండి వైదొలిగిద్ది. నీ జీవితము వ్యసనాల నుండి తప్పించబడుతుంది, మత్తు పానీయాల నుండి తప్పించబడుతుంది. మనుషుల్లో ఎదిగే కొలది కొన్ని వ్యసనాలు కొన్ని ఉంటాయి. చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు చూడండి. చింత చచ్చిపోయినా పులుపు చావలా. గురిగింజంట దాని కింద ఉన్న నలుపుని చూడదంట. మనుషులు వాళ్ళలో ఉన్న పాపాన్ని చూడరు, తప్పిదాలు చూడరు, బలహీనతలు చూడరు. ఎప్పుడు ఇంకో వాళ్ళు నిందిస్తూ ఉంటారు, వెలివేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, సాడీలు చెబుతూ ఉంటారు, కల్పించి చెబుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. నీ కంటిలో దోలాన్ని తీసుకో ముందు, నీ సహోదరుని కంటిలో నా నలుసు తీయటానికి నీకు స్పష్టంగా కనపడిద్ది అని అంటున్నాడు యేసు ప్రభువారు. కంటిలో దూలం ఉంది. అజ్ఞానులారా, మూర్ఖులారా, దేవుని జ్ఞానాన్ని తీసుకోండి అని అంటుంది దేవుని వాక్యం. 9వ వచనం, ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓస చెయ్యి గలవాడొకడు కనబడెను. ఇక్కడ యేసు ప్రభువారు సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడంట ఓస చేయగలిగినటువంటి వాడు ఒకడు ఆయనకు కనపడ్డాడు అని దేవుని వాక్యము మనం సెలవిస్తూ ఉంటుంది. 10వ వచనం, వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల, ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. వావ్. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమని అనెను. వాడు చెయ్యి చాపగా 2వ దాని వలె అది బాగుపడెను. ఓస చేయి కలిగిన వాడు ఎండిపోయిన చేతులు. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, బలహీనులుగా ఉంటారు, స్వస్థత లేకుండా ఉంటారు. కొంతమంది శాంతి లేకుండా ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు. కొంతమంది నిరాశ్రులుగా ఉంటారు, పేదవారిగా ఉంటారు. కొంతమంది అంతా డబ్బుండప్పటికీ, శాంతి సమాధానాలు అన్నీ ఉండప్పటికీ ప్రేమ లేని వారిగా ఉంటారు. పిల్లారా, ప్రేమ లేని వారిగా ఉంటారు. అలాంటి వారికి దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే వారి అవసరాలన్నిటిని తీరుస్తూ ఉంది. ఓస చెయ్యి కలిగినటువంటి వాడు, ఒక చెయ్యి ఎండిపోయింది, ఒక చెయ్యి బాగుంది. యేసు ప్రభువారు వాడిని ముట్టి బాగు చేయగా వాడు స్వస్థత పొంది 2వ చేతి వల్ల అయిందంట వాడి చెయ్యి. యేసు ప్రభు ఏమంటున్నాడు?
గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. ఒక గొర్రె కనుక గోతిలో పడితే మీరు తీయకుండా ఉంటారా? అలాగే ఉంచేస్తారా? మా యొక్క ఎద్దు, ఒక ఎద్దు, నేను 80వ సంవత్సరం సంగతి చెబుతున్నా, ఒక ఎద్దు గోతిలో పడిపోయింది. నేనంతా ఎత్తుకుని ఎక్కడ దొరకల. మా ఇంటికి దగ్గరలోనే ఒక బావి ఉంటుంది, గౌండ్ బై క్యాంప్ అని, సింధనూరు తాలూకా, రాయచూరు జిల్లా, సింధనూరు తాలూకా, జవళగిరి నుండి గౌండ్ బై క్యాంప్ 4 కిలోమీటర్ల దూరం. మీరు కనుక్కండి కావాలని. సో అక్కడ మేము ఉండాం. ఇంకా మా బంధువులు ఇంకా ఉండారు అక్కడ. మా వరుసకి చిన్నాన్న చిన్నమ్మ అవుతారు. మా బంధువులే, మా రక్త సంబంధులే, వాళ్ళు ఉండారు. ఇంకా బంధువులు అంటే బంధువులే కాదు, రక్త సంబంధం. అక్కడ మేము చాలా సంవత్సరాలు ఉండాం. అక్కడ ఈ గణేష్ ఉంటాడు కదా, బండ్ల గణేష్ గారు, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ తాతయ్య వాళ్ళు, వాళ్ళంతా మేమంతా కలిసి ఉన్నాము అక్కడ. ఇప్పటికీ ఉండారు, వాళ్ళ పొలాలు ఉండి ఇప్పటికి కూడా, బండ్ల గణేష్ గారు మామగారికి. సో ఆ స్థలంలో అక్కడ కృష్ణమూర్తి అనేటువంటి వాళ్ళ పొలం ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఇప్పుడు అప్పికట్టల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మాతో ఉన్నారు అప్పుడు అక్కడ. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడతా, అమ్మతో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు కొంచెం భక్తిలో ఉండేది ఆమె, మేము భక్తిలో ఉండేవాళ్ళం కాదు. ఆ భక్తి వేరే భక్తి. అయ్యా ఇప్పుడు అప్పుడు ఉండట్లుగా అక్కడ ఉంటే చచ్చిపోయేవాళ్ళం అక్కడ అట్లాగా, కానీ యేసుప్రభువుని నమ్ముకున్నాం అయ్యా, నిజంగా ఎంత కృప పొందుకున్నాం అని సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ కొడుకు శాఖతోనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బావిలో పడింది అనమాట. అక్కడ వాళ్ళ పొలాలు ఉంటాయి అక్కడ దగ్గరలో, అంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ పొలం పక్కన అనుకుంటున్నాను నేను. అది ఒక గౌండ్ బైలో ఉండేటువంటి ఒక గౌడ పొలం అనుకుంటున్నాను నేను, అది గుర్తులేదు అంతగా. పక్క పొలాలు అయితే ఆ పొలంలో పడింది అనమాట ఎత్తెళ్ళి. ఆ బావిలో పడింది, పొలం అంటున్నా సారీ, ఆ బావిలో పడింది. అప్పుడు వెతికి 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 వేసారిపోయాం. మా నాయనమ్మ, మా తాతయ్య చనిపోయారు వాళ్ళిద్దరు. మా నాయనమ్మ బాగా కష్టజీవి. ఎతికి ఎతికి అలసిపోయాం అందరం. ఓ రోజు నేను ఆడుకుంటా ఉన్నాను పిల్లలతో కలిసి. ఆడుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ బావిలో ఆ ఎద్దు ఉంది. 3 రోజులు అయిపోయింది. పాపం తినటానికి తిండి లేదు, నీళ్లు లేవు. అక్కడ బురద ఉంది ఆ బావిలో, నీళ్లు లేవు. దాంట్లో నీళ్లు చచ్చిపోయేది, నీళ్ళు లేని బావి అది. అప్పుడు మేము క్యాంపులో వాళ్ళందరూ సహాయం చేస్తే దాన్ని తీసి బయటికి తీసి సంతోషించాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గోతులో పడితే సంతోషించమా? తీమా బయటికి తీస్తాం. మేము చేసింది చెబుతున్నాను. యేసు ప్రభు కూడా గోతులో పడిన మనల్ని బయటికి తీయటానికి వచ్చాడు. పాపం అనే జిగటగల దొంగ ఊబిలో నుండి, గాఢాంధకారపు లోయల్లో నుండి, లేకపోతే కఠినమైనటువంటి భయంకరమైనటువంటి ముళ్ళ పొదల్లో నుండి, ఎంతోమంది ముళ్ళ పొదల్లో చిక్కుకుపోతున్నారు. ముళ్ళ పొదలు అంటే అణిచివేస్తాయి అంట. యేసుప్రభు చెప్పినప్పుడు ఆయన ఒక స్టోరీ చెబుతూ విత్తువాని విత్తనం గురించి చెప్పాడు. కొన్ని దారి ప్రక్కన పడినాయి, కొన్ని రాతి నెలలో పడినాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని మంచి నేలలో పడినాయి. మంచి నేలలో పడి మంచి ఫలాలు ఇస్తాయి. ముళ్ళ పొదల్లో పడినాయి, ఎదిగినాయి వాటితో పాటు, కానీ అణిచివేయబడినాయి. రాతి నేలలో పడినటువంటివి పెరిగినవి, కానీ సూర్యరశ్మికి ఎండిపోయినాయి. దారి ప్రక్కన పడినవి అపవాది ఎత్తుకొని పోయాడని ఉంది వాక్యం. అయితే పిల్లలు, కొంతమంది జ్ఞానం లేదు. జ్ఞానం లేని వాళ్ళు గోతుల్లో పడిపోతారు, దారి ప్రక్కన పడిపోతారు, రాతి నేలలో పడతారు, ముళ్ళ పొదల్లో పడతారు, చిక్కుల్లో పడతారు, ఉచ్చుల్లో పడతారు, భయంకరమైనటువంటి కొండల్లో చిక్కుకుపోతారు. కొంతమంది దారి తెలియదు, ఇక అడవుల్లో చిక్కుకుపోతారు. అట్లాగే చిక్కుకుపోతారు కొంతమంది. వాళ్ళని విడిపించటానికి, పాపుల్ని రక్షించటానికి, పాపము నుండి రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడండి. మనిషిగా వచ్చి రక్తాన్ని కార్చాడు. మన పాపపు యొక్క శిక్ష, క్రయధనం అంటారు దాన్నే, బానిసత్వంలో నుండి మనల్ని విడిపించటానికి, మార్కెట్లో నుండి విడిపించటానికి, కట్టబడిన మనలను, అమ్మకానికి ఉన్నటువంటి మనలను, బానిసలుగా ఉన్న మనలను విడిపించటానికి యేసు ప్రభు వారు క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కొని తిరిగి మనలను తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన రాజ్యంలోనికి మనం తెచ్చుకున్నాడని వాక్యం చెబుతా ఉంది. అదే వాక్యము కొలస్సీ పత్రిక 1:15 నుండి 25 వరకు చదవండి మీరు. అక్కడ
కుమారుని రాజ్యం, అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుండి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. విడిపించడానికి వచ్చాడు. పిల్లలు, నువ్వు ఉచ్చుల్లో ఉన్నావా, చిక్కుల్లో ఉన్నావా, బాధలో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారా? ఈ దినం దేవుడు విడిపించటానికి, పాపుల్ని విడిపించటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. భూమి మీదకి వచ్చాడు మానవుడిగా, చనిపోయాడు నీకోసము, మీకోసమే చనిపోయాడు, మీకోసమే రక్తం కార్చాడు, మీకోసమే ప్రాణం పెట్టాడు, మీకోసమే ఆయన హింసలు పొందాడు, అవమానించబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఊరి వెలుపల, గవిని వెలుపల ఆయన శిలువ పైన మరణం పొందాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఈ భూమి మీద 40 దినాలు శిష్యులందరికీ, మనుషులందరికీ కనపడ్డాడు. అనేకులు పరిశుద్ధులు లెగిసారంటండి సమాధుల్లో నుండి. ఎస్, యేసు ప్రభువుని సిలువ వేసి చంపినప్పుడు సమాధులు తెరవబడినవి. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు కూడా కనపడ్డాడంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. వాడి చెయ్యను ముట్టి బాగు చేసి 14 వచ్చి చెబుతాము. మత్తయి సువార్త 12:11. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడించగా ఆయన వారినందరిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైనటువంటి నా ప్రాణప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అని చెప్పి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలోను, 42వ అధ్యాయం 1 నుండి 4వ వచనంలోను ఈ వాక్యాల్లో ఈ మాటలు చెప్పబడినవి యేసుక్రీస్తునందు నెరవేర్చబడినవి. ఈ దినం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పాపులను రక్షించడానికి, సుంకర్లను రక్షించడానికి, అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థపరచడానికి, పరమ వైద్యుడిగా బాగు చేయటానికి. దేవునికి స్తోత్రం. పిల్లారా, మీరు ఏ పాపములో ఉచ్చుల్లో ఉన్నారు నాకు తెలియదు, ఏ గోతిలో పడిపోయారు నాకు తెలియదు, ఏ భయంకరమైన వ్యసనములో ఉన్నారు నాకు తెలియదు. పాస్టర్ గారు కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు, దేవుడు నమ్ముకున్న సాధారణమైన వారు చర్చిలకి వెళ్లకుండా ఉంటారు. కొంతమంది ఇంకా ఇళ్లలోనే ఉండి ఆరాధన చూస్తూ ఉంటారు, గాస్పల్ టీవీ చూస్తూ ఉంటారు, శుభవార్త చూస్తూ ఉంటారు. ఇంకా కొత్తగా వచ్చినాయి కదా కొన్ని రక్షణ ఛానళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తూ ఉంటారు. నేనైతే ఎక్కువ ఫేస్బుక్ యొక్క ఫేవరెట్ అనమాట. అంటే నా ఫేస్బుక్ని బాగా చూస్తారు యూట్యూబ్ కంటే. యూట్యూబ్ని ఎక్కువ చూడరు, ఎప్పుడన్నా చూస్తారు. అందుకే చెబుతున్నా యూట్యూబ్ కూడా చూడండి అని. వాక్యాలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. ప్రతి రోజు మాట్లాడే వాక్యం మీరు వినండి, మీ బంధువులకు వినిపించండి, రక్త సంబంధులకు వినిపించండి. చాలామంది సీక్రెట్ క్రైస్తవులు ఉన్నారు పిల్లారు ఈ భూమి మీద. అట్టి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం. మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉండా, ఏ ఇంటిలో ఉండా, ఏ ఊర్లో ఉండా, కానీ మీరు వ్యసనములో ఉండారేమో గుర్తుపెట్టుకొని పరిశీలన చేసుకోండి. ఏ వ్యసనమో తెలుసుకోండి, ఏ చిక్కుముడో తెలుసుకోండి, ఏ యొక్క అడవిలో చిక్కుకుపోయారో, ఏ ఉచ్చుల్లో చిక్కుకుపోయారో, ఏ బానిసత్వానికి బానిసలైపోయారో, ఏ యొక్క వ్యసనానికి, క్రూరమైన వ్యసనానికి బానిసలైపోయారో. సేవ చేస్తున్నారు పాస్టర్లే, కానీ బానిసలైపోతూ ఉండారు, వ్యసనాలకి గురైపోతూ ఉండారు, మత్తుపానాలకి గురవుతున్నారు కొంతమంది. వాటిలు ఎత్తేస్తారు కొంతమంది దైవజనులే, విశ్వాసులే. మత్తు 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 సీక్రెట్గా చేస్తారంట కొంతమంది, సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అది కూడా దైవ జ్ఞానానికి విరోధమైనది. దైవ జ్ఞానము లేక నశిస్తూ ఉండారు మనుషులు. దేవుని జ్ఞానము నాకు ఇష్టమైనది అని చెబుతుంది బైబిల్ గ్రంథం, హోషేయ గ్రంథం 6:6. కనికరము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. ప్రియులారా, కనికరం కలిగి ఉండండి. మీ బంధువుల పట్ల కనికరం చూపండి, మీ రక్త సంబంధుల పట్ల కనికరం చూపండి, మీ సాటి
సహోదరి సహోదరుల పట్ల కనికరం చూపండి, దయ చూపండి, జాలి చూపండి. దేవుని జ్ఞానాన్ని కలిగిన వారిగా జీవించండి. దేవుని జ్ఞానముతో నింపబడండి. హల్లెలూయా. దైవ జ్ఞానం బోధిస్తూ ఉంది. దినము కఠినంగా ఉండొద్దు, క్రూరంగా ఉండొద్దు, భయంకరమైనటువంటి బేభత్సాలు సృష్టించడానికి, హింసాత్మకమైన చర్యలు చేయటానికి పూనుకోవద్దు. అది దైవ జ్ఞానం కాదు, దయ్యముల జ్ఞానం అది, ప్రకృతి జ్ఞానం అది, మనుషునిలో నుండి వచ్చిన మతిలో నుండి వచ్చిన జ్ఞానం అది. దైవ జ్ఞానము ఏం చెబుతుందంటే విడిపించండి, బాగు చేయండి, కట్టండి, అభివృద్ధి చేయండి, విస్తరింప చేయండి, ఫలింప చేయండి, అందరిని దీవెనకరంగా చూడండి, దీవించండి, మేలు చేయండి, అందరికీ మంచి చేయండి అని చెబుతుంది దైవ జ్ఞానం. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి చెబుతుంది దైవ జ్ఞానం. నీతి కలిగి ఉండండి, న్యాయంగా ఉండండి అని చెబుతుంది దైవ జ్ఞానం. అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అని చెబుతుంది దైవ జ్ఞానం. సాతాను జ్ఞానం అంటది, దయ్యపు జ్ఞానం అంటది మోసం చేయి, అబద్ధమాడు, వాడిని దోచుకో, నమ్మించి మోసం చేయి, దగా చెయ్యి అంటది. దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించే దయ్యపు జ్ఞానం. ఈ దయ్యపు జ్ఞానము దేవుని నుండి వచ్చింది కాదు, ఇది దేవుని సంబంధమైంది కాదు, ఇది దేవుణ్ణి సంతోషపెట్టదు, ఇది ఏ మనుషుని సంతోషపెట్టదు, కనీసం నిన్ను నువ్వు కూడా సంతోషపెట్టుకోలేవు. అలాంటి భయంకరమైన జీవితము నువ్వు చవి చూడబోతా ఉన్నావు. జాగ్రత్త. జక్కయ్యలాగా ఈ దినం మారు మనసు పొందు, దైవ జ్ఞానాన్ని పొందుకో. అన్యాయముగా ఎవడికైతే అన్యాయం చేశానో, అన్యాయముగా నేను తీసుకున్న దానిని ఒకదానికి 4 అంతలు ఇస్తానంటుంది దైవ జ్ఞానం. నా ఆస్తిలో సగం ఆస్తి పేదలకు ఇస్తానంటుంది దైవ జ్ఞానం. దేవుని జ్ఞానం పొందుకున్న జక్కయ్య మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇంతకుముందు దయ్యపు జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది, ప్రకృతి జ్ఞానం ఉంది కాబట్టి ఆ మాటలు రాలేదు జక్కయ్యకి. మీరు చదవండి, 19వ అధ్యాయం మొత్తం చదవండి, సరే 1 నుండి 11 వరకు చదవండి. నశించిన దానిని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్పాడు. అందుకే జక్కయ్య విషయంలో, జక్కయ్య ఇంటిలో, జక్కయ్య మాటలు విన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, ఇంటికి నేడు రక్షణ వచ్చిందని చెప్తా ఉన్నాడు. రక్షణ లేకుండా ఉండవా ప్రియ సహోదరి సహోదరుడా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా, పతనం చేసుకుంటున్నావా, నాశనం చేసుకుంటున్నావా? రేవ్ పార్టీలని, క్లబ్బులని, పబ్బులని వాళ్ళు అలా చేసుకుంటుంటే ఈ క్రైస్తవులు ఇంకో రకంగా చేసుకుంటారు. వీళ్ళ పార్టీలు వేరుంటాయి, వీళ్ళ మీటింగులు వేరుంటాయి, వీళ్ళ కథలు వేరుంటాయి. పాస్టర్లు క్రైస్తవులు అనబడినటువంటి వారే. జాగ్రత్త. దైవ జ్ఞానమునకు విరోధముగా బోధించబడుతూ ఉన్నావా, బోధించే బోధకుడుగా ఉంటూ ఉన్నావా? జాగ్రత్త. నీ బ్రతుకులో ఈ దినమైనా కానీ మారు మనసు అనేటువంటి ఒక గొప్ప శక్తిని ఆశ్రయించు. దేవునికి స్తోత్రం. మారు మనసు అనేటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థానం దగ్గరికి రా. అది దేవుడిస్తాడు. ఆ శక్తిని దేవుడే ఇస్తాడు. పిల్లారా, మార్పు చెందండి, రక్షణ పొందండి. నిందించొద్దు, దూషించొద్దు, హింస పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, అవమానించొద్దు. ఎవరిని దేవుణ్ణి సేవించండి. దేవుని గుణ లక్షణాలు మీ జీవితంలోనికి ఆహ్వానించుకోండి. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడే ఉండును గాక. ప్రభు రాకడ వరకు మనం మన దేహాన్ని, ఆత్మను, ప్రాణాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి కావలసిన కృప మనకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం మేము విన్న ప్రతి మాట మా జీవితాల్లో, మా హృదయాల్లో దీవెనకరంగా మార్చినందుకు స్తోత్రం. ఇంకా అనేకమైన హృదయాలు, జీవితాలు మార్పు చెందును గాక, నూతన పరచబడును గాక, మారు మనసు తగిన ఫలాలు అనుభవించుదురు గాక. దేవా, నూతనముగా చేయబడి ప్రభు నిన్ను ఆరాధించుదురు గాక. రేపటి దినం ఆదివారం ప్రభు, సంఘానికి వెళుతున్న ప్రతి బిడ్డ, సేవ చేస్తున్న ప్రతి సేవకు, వాక్యం బోధించడానికి సిద్ధపడుతున్నా, ఆరాధించడానికి సిద్ధపడుతున్నా, నాయన మ్యూజిక్ ప్లే చేయటానికి, వాయిద్యాలు వాయించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఆయా పరిచర్యలో పరిచారకులుగా ఉంటూ పరిచర్యలు చేయటానికి సిద్ధపడుతున్న వారిని దీవించండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. వారి గ్రామాలు, వారి పట్టణాలు, వారి యొక్క సంఘాలు, వారి యొక్క కుటుంబాల్లో
అధికమైన కృపను నింపటానికి కారణముగా చేయబడును గాక. జీవితాలు వ్యక్తిగతంగా దీవించబడును గాక. నీ రాకడకు సిద్ధపరచబడును గాక. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. నీ జ్ఞానం పొందుకోవటానికి సహాయం చేయండి. నీ కనికరాన్ని మేము పొందుకోవటానికి సహాయం చేయండి. నిన్ను మాత్రమే సేవించినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని బలపరిచి మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి సహవాసం కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం రేపటి దినం ఆరాధన చేయబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ వరకు తోడే నడిపించుగాక. ఆమేన్. క్రైస్తవులు అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినం ఆదివారం ఆరాధన చేయటానికి సంఘానికి వెళ్ళండి. దేవుని స్తుతించడానికి, పాటలు పాడటానికి, చర్చిలో పనులు చేయటానికి, వారికి వెళ్ళి కూర్చొని రావటానికి కాదు పిల్లారా. ఏ పని దొరికితే ఆ పని చేయండి. చర్చి ఏది చక్కగా లేకపోతే సరి చెయ్యండి. పర్మిషన్ అవసరం లేదు దానికి పని చేయటానికి. ఒకవేళ మీరు కేటాయించబడిన పనుల్లో పర్మిషన్ అవసరం. చర్చికి వెళ్ళండి, నేను కూడా పని చేస్తానని చెప్పండి పాస్టర్ గారితో. దైవ పని చేయండి, దైవ కార్యం, దైవ మందిరంలో సేవ చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు. అధికమైన వరాలతో, కృపతో, ఫలాలతో నింపుతాడు. గొప్పగా దీవిస్తాడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ తరాలని, మీ వంశాలని దీవిస్తాడు. టైంకి చర్చికి వెళ్ళండి, చక్కగా ఆరాధించండి, వాయిద్యాలు ప్లే చేయండి, స్తుతించండి, గణపరచండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ప్రభు కొరకు వాడండి, ప్రభు పరిచర్య కొరకు వాడండి, దేవుని మందిరం యొక్క అభివృద్ధి కొరకు వాడండి, ఆత్మల రక్షణ కొరకు వాడండి, సువార్త ప్రకటన కొరకు వాడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే and wonderful day. See you tomorrow in the church by 9:30 a.m. Praise the Lord. That is the Indian time. మన భారతదేశం యొక్క కాలమాన ప్రకారంగాను రేపు ఉదయం 9:30 గంటలకు చర్చిలో కలుసుకుందాం. Until then, take care. May God bless you all richly, abundantly with the incredible heavenly blessings. God bless you all. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ సమీర్ ముక్కాలని సెర్చ్ చేయండి. అనేకమైనటువంటి వాక్యాల ద్వారా బలపరచబడండి. గాడ్ బ్లెస్ యు.